వేసవిలో ట్రాఫిక్ పోలీసుల వెతలు అన్ని ఇన్ని కావు. మండు టెండలో విధులు నిర్వహిస్తూ ట్రాఫిక్ పోలీసులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. అయితే ఎండ వేడి నుంచి కాస్త ఉపశమనం కలిగించే విధంగా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ట్రాఫిక్ విధుల్లో ఉండే పోలీసుల కోసం కూడలిలో ఉండే బూత్ లో ఎయిర్ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు. నీటి తుంపరలు పైప్ల ద్వారా వస్తుంటే ఎండ తాపం నుంచి కొంతమేర ఉపశమనం కలుగుతుందని ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. పైలట్ ప్రాజెక్టుగా రవీంద్ర భారతి సర్కిల్ వద్ద ఈ కూలింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయగా భవిష్యత్తులో 100 జంక్షన్లలో ఈ సిస్టమ్ను అభివృద్ధి చేస్తామని పోలీస్ శాఖ చెబుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి సుస్మిత అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండలు మండిపోతూ ఉన్నాయి. 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రోజు తిరిగే వారికి ఒక విధంగా ఉంటే ట్రాఫిక్ విధులు నిర్వహించే వారికి మరింత ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ ఎఫెక్ట్. సో ప్రస్తుతం మనం రవీంద్ర భారతి జంక్షన్ వద్ద ఉన్నాము. హైదరాబాద్ కమిషనరేట్లో మొట్టమొదటిసారిగా ట్రాఫిక్ విధులు నిర్వహించే వారికి కొంతమేర ఉపశమనం లభించేలాగా ఏదైతే మనకు ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నామో ఈ ట్రాఫిక్ బూత్కు సంబంధించి కూడా కొద్దిమేర ఒక 10 లీటర్ల క్యాన్ ఏర్పాటు చేసి దాని ద్వారా తుంపర్లు వచ్చే ద్వారా ఏర్పాటు చేశారు. సో ఈ తుంపర్లు పడడం ద్వారా కూడా కొద్దిమేర ఏదైతే బయట ఉష్ణోగ్రత ఉందో దానికి సంబంధించి కూడా సాధారణ స్థాయిలో ఉండేలాగా కూడా ఈ తుంపర్ల స్థాయి వల్ల వాళ్ళకి కొద్దిమేర ఉపశమనం లభిస్తుందని కూడా చెప్తున్నారు. మొట్టమొదటిసారిగా పైలట్ ప్రాజెక్టు విధంగా కూడా ఇది ఏర్పాటు చేశారు. మరికొన్ని రోజులు పూర్తిగా 100 జంక్షన్లలో ఏర్పాటు చేసే విధంగా కూడా కార్యాచరణ రూపొందిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ఈ 2 రోజుల క్రితమే దీన్ని జాయింట్ కమిషనర్ ట్రాఫిక్కి సంబంధించి జోయల్ డేవిస్ గారు దీన్ని ఓపెన్ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో పూర్తిగా కూడా ఇది చాలా వరకు ఉపయోగపడుతున్నట్టు కూడా ట్రాఫిక్ పోలీసులు అయితే చెబుతూ ఉన్నారు. ఈ ఏదైతే ఉందో 24 గంటల పాటు కూడా ఇది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకవేళ వాటర్ రిలేటెడ్ సంబంధించి కూడా అయిపోతే దాని క్యాన్ని తెచ్చుకొని ఏర్పాటు చేసుకొని మళ్ళీ అదే విధంగా కంటిన్యూ అవుతుంది. దానికి పూర్తిగా సిస్టమ్ని ఏర్పాటు చేసినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. సో ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే పూర్తిగా ఎండలో ఉంటూ ఉంటారో వాళ్ళు డిహైడ్రేట్ అవ్వకుండా పూర్తిగా అనారోగ్య సమస్యలు రాకుండా ఉండే విధంగా కూడా ఈ విధంగా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రస్తుతం మనతో ట్రాఫిక్కి సంబంధించిన కానిస్టేబుల్స్ ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ మొట్టమొదటిసారి ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని వచ్చారు, ఏ విధంగా అనిపిస్తుంది? మేడం, ప్రస్తుతం ఉన్న వేసవి తాపాన్ని 40% డిగ్రీ వెండ ఉంటే ఈ వాటర్ ఎయిర్ ఫాగ్ పెట్టడం వల్ల 10% to 15% కొంత తీవ్రత తగ్గిపోతుంది. అంటే రోడ్డు మీద ఉంటారు కాబట్టి మాకు కొద్దిగా సౌకర్యంగా ఉంది. బయట దానికి ఇక్కడికి కొంచెమన్నా తేడా అనిపిస్తుందా ఈ వాటర్ నీటి తుంపర్ల వల్ల? ఆ 15 to 20% మేడం అవుపడుతుంది మేడం. 40% టెంపరేచర్ ఉంటే 30 to 25% కవర్ చేస్తుంది. మీరేం చెప్తారండి? చాలా రిలీఫ్గా అనిపిస్తుందా ఈ విధంగా ఏర్పాటు చేయడం వల్ల? ఒక వినూత్న ప్రయోగము పైలట్ ప్రాజెక్ట్ కింద తీసుకొని వచ్చారు. చాలా రిలీఫ్ ఉంది మేడం. మాకు ఇదే కాకుండా ఈ ఎండవేడికి సన్ గ్లాసెస్ ఇచ్చారు, మన గ్లూకోన్ డి ఉన్నది, ఈ క్యాప్ కూడా ఇచ్చారు. చాలా బాగుంది, మాకు చాలా రిలీఫ్ ఉంది. డ్యూటీ చేస్తుంటే చాలా సంతోషంగా అనిపిస్తుంది. మొత్తంగా ఈ ఎండాకాలం వచ్చిందంటే ట్రాఫిక్ పోలీసులు కొద్దిమేర ఉపశమనం కల్పించేలాగా వాళ్ళకి పూర్తిగా గ్లూకాన్ డి కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తుంటారు. అదేవిధంగా ఈ ఏడాది పోలీస్ హైదరాబాద్ కమిషనరేట్లు ఈ విధంగా తుంపర్లు ఏర్పాటు చేసి కొద్దిమేర వేసవి తాపం నుంచి వాళ్ళకి ఉపశమనం కలిగించేలాగా ఈ విధంగా ఏర్పాటు చేసినట్టు కూడా చెప్తున్నారు. ఈ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా వారికి చాలా వరకు రిలీఫ్గా ఉన్నట్టు కూడా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. కెమెరా వినోద్తో సుష్మిత, సాక్షి టీవీ, హైదరాబాద్.